అమ్మా. ఏం డ్రైవర్? చెన్నయ్య గారు మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారమ్మా. చెన్నయ్య గారా? నాకు రావడానికి తీరికలేదు. ఈ లెటర్ తీసుకెళ్లి వారికి ఇవ్వు. అమ్మో, ఆయన కోపడతారమ్మా. అసలే ఆయన అడవుడిగా ఉన్నారు. మీరు ఒక్కసారి రండమ్మా. సరే పద. అయ్యగారు లోపల ఉన్నారు, వెళ్ళండమ్మా. అనంత్, అనంత్. అనంత్ ఇక్కడ లేడు, ఇక రాడు కూడా. అయితే నన్ను ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? నేనే రప్పించాను. అబద్ధం చెప్పి ఒక ఆడదాన్ని ఇలా తీసుకురావడం మీకు నీచం అనిపించలేదు? అనంత్ కోసం ఎంత నీచమైన పనైనా చేస్తాను. బాబు రెడీయా? అంత క్లియర్ గా ఉండాలి. మంత్రాలు చదవండి. మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే జీవనరక్షకం. రైట్, నేను వస్తాను మిస్టర్ విజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎవరు చేశారు ఈ పని? నేనే కట్టాను ఆ తాళి. నువ్వా? నీ మీది మమకారంతో కాదు, నువ్వు నాతో కాపురం చేయాలని కాదు. అయితే ఎందుకు ఇంత నీచాన్ని కొడిగట్టావు? దానికి కారణం నువ్వే. నేనా? నువ్వే. ఏ మాంగళ్యంతో నువ్వు నా తమ్ముణ్ణి వశం చేసుకుని వాడి ఆస్తి అంతా కాజేయాలని చూశావు, అదే మాంగళ్యంతో మీ ఇద్దరినే విడదీశావు. నువ్వు మళ్ళీ వాడి జీవితంలో ప్రవేశించడానికి వీల్లేకుండా నిన్ను శాశ్వతంగా బంధించాను. నీ కబంధ హస్తాల నుంచి నా తమ్ముడిని నేను రక్షించుకున్నాను. దుర్మార్గుడా, నీ తమ్ముడి కోసం ఒక ఆడదాని గొంతుకొస్తావా? తిరిగి పందలా మత్తు మందించి తాళి కడతావా? ఇదేనా నీ చదువు సంస్కారం? నువ్వు మనిషివా రాక్షసుడివా? ఇంత దారుణం చేయడానికి నీకు మనసులా ఒప్పింది? ముందే చెప్పానుగా, నా తమ్ముడు కోసం ఏవైనా చేస్తాను. తమ్ముడు తమ్ముడు తమ్ముడు, నీకే నా తమ్ముడు. అనంత నాకు కూడా తమ్ముడే. తమ్ముడు అనుకునే ఏ ఆడది చేయని సాహసం చేశాను. వరుస బాగా మార్చా. నిన్న మొన్నటిదాకా ప్రియుడన్నావు, ఇవాళ తమ్ముడు అంటున్నావు, రేపు మొగుడంటున్నావు. ఆవేశం వల్ల లాభం లేదు. దీనివల్ల నువ్వు సాధించగలిగేది లేదు. నేను చేయాలనుకుని చేసేసాను. నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. ఇప్పుడు నీ జీవితానికి వచ్చిన లోటేమి లేదు. నువ్వు ఆ మాంగళ్యాన్ని తెంచేసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు మా అనంతరం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవాలి. కాదు కూడదని ఏమైనా ప్రయత్నాలు చేశావో, మన ఇద్దరికి పెళ్ళైనట్టు ఫోటోలు ఉన్నాయి, సాక్ష్యం చెప్పడానికి మనుషులున్నారు. జాగ్రత్త. నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం. వెళ్ళాలనుకుంటే బయట కారు వస్తా. అది పవిత్రమైన మంగళసూత్రం కాదు కాదు కాదు. అది బలవంతాన వేసిన ఉరితాడు.
ఏడైంది? అప్పుడు రాత్రి అయిపోయిందా? పగలు గడిచిన తర్వాత రాత్రే కదా వచ్చేది. అది కాదన్నయ్య, రోజాతో వస్తానన్న మాట ఇచ్చాను. ఇప్పుడు ఏమనుకుంటుందో ఏమిటో. నువ్వేం కంగారు పడు. నీకు సుస్థి చేసి రాలేకపోయావని నేను ఆమెతో చెప్పొచ్చాను. చెప్పావా? అమ్మయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. అన్నయ్య, అన్నయ్య, రోజాకి మాట ఇచ్చినట్టు నీకెలా తెలుసు? తెలుసుకోవాలనుకుంటే ఏదైనా తెలుస్తుంది. వేళకోవడం కాదు, దానికి ఇది సమయం కూడా కాదు. చూడనా, నిన్ను దారిలో పెట్టమే నా జీవిత ధ్యేయం అయిపోయింది. అందుకే నువ్వు ఏ క్షణంలో ఏం చేయబోతున్నావో నాకు తెలుస్తూనే ఉంటుంది. అయితే మాకు పెళ్ళని నీకు తెలుసా? తెలిసే తెలివిగా ప్రవర్తించా. అన్యాయం కాదు, న్యాయం. అవును, నీ అన్నకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం న్యాయం అయితే ఆ పెళ్లి ఆపు చేయడం కూడా న్యాయం. నువ్వు రాక్షసుడివి, కక్కోటకుడివి, ఎంత పనైనా చేయగలవు. అవునరా, అమ్మకిచ్చిన మాట కోసం నేను ఏ త్యాగమైనా చేయగలను. త్యాగం లేకపోతే బజార్ కొంత చక్కెర పడాలనుకున్నావా? మరోసారి ఆమె అలా అన్నావా? ఏం చేస్తావా? ఇప్పుడుగా రోజా నోటి నుంచి నీ మూలంగా తనకు అవమానం జరిగితే విన్న మనుషులం మన అన్నదమ్ముల మధ్య అనుబంధం తెగిపోతుంది. అనంత్, అనంత్, అందుకు కారణం ఎవరో నువ్వే. అన్నయ్య, పట్టుకున్న నీకే నాకు రోజా నీ ఇంటి కూడా తెచ్చవస్తుంది. నిద్రపో. ఇంతవరకు మేలుకునే నిద్రపోయా. సార్, ఈ బ్యాగ్ కారులో మర్చిపోయారు. బాక్స్ కార్లో పెట్టు. చెప్తాం. గౌరవా, గౌరవా, ఏం బాబు? నేను ఊరికి వెళ్తున్నాను. వారం రోజుల్లో వస్తాను. తమ్ముని జాగ్రత్త చూసుకో. అలాగే బాబు. రోజా, 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 నన్ను క్షమించు రోజా. సమయానికి రాలేకపోయాను. రోజా, మా అన్నయ్య మన పెళ్లి తప్పించడానికి ఏదో నాటకం ఆడాడు. వద్దనంత వద్దు, ఇంకెప్పుడు పెళ్లి మాటొద్దు. ఆ ఆలోచన కూడా రానివద్దు. రోజా, నా మీద కోపంతో. నీ మీద కాదనంత్, నా మీద నాకే కోపం. నా తెలివి తక్కువతనానికి నా మీద నాకే అసహ్యం. అది కాదు రోజా, నువ్వు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావు. అపార్థం చేసుకున్నది నువ్వు మీ అన్నయ్య. నా అభిమానాన్ని చనువుని నువ్వు అపార్థం చేసుకున్నావు. నీకిష్టం లేని పెళ్లి తప్పించడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ మీ అన్నయ్య అపార్థం చేసుకున్నాడు. ఆయన మీద ఆగ్రహంతో ఆవేశంతో పెళ్లిని పరుగులు తీసావే కానీ నన్ను ఒక్క మాట అడగలేదు, నా మాట వినిపించుకోలేదు. ఇదంతా నీ తప్పు కాదన్న, నా తప్పు. సొంత అన్నదమ్ములతోనే నా ఆడపిల్ల హద్దుల్లో ఉండాలన్న సంగతే మర్చిపోయాను. రోజా, ఏమిటి నువ్వు అంటున్నది? నీకు తెలియదు అనంత్, నిన్ను నేనెప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. దూరం అయిపోయిన నా చందుని నీలో చూసుకున్నాను, నా తమ్ముడిగా భావించాను.